చ మన పని అయిపోయింది, ఇక మనం గెలవం, కొట్లాడి వేస్ట్, మనతోని ఏది కాదు అని అన్నామనుకో, అయ్యో అంతేనా అని ఇంకింత డీల్ అవుతారు. ఏహే పక్కా గెలుస్తాం, మనకంటే తోపేవాళ్ళు పబ్లిక్ అంతా మనతోటే ఉన్నారు అని మాట్లాడినామనుకో జరంతా హుషారు వస్తుంది. గిసొంటి ఇకమతులు బీఆర్ఎస్ అధ్యక్షుల వారికి బగ్గెరకనబ్బా. ఇవాళ పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టి లీడర్లతో ఏమన్నది ఈయనే ముంగట గిది చూడాలి. వచ్చుడు బీఫామ్ తీసుకునుడు సార్ కాళ్ళు మొక్కుడు, ఇద్దరు ముగ్గురు తప్పితే అందరు సుత అధ్యక్షుల వారి దివనార్తి తీసుకున్నారు. బీఫామ్ అంటే మా పార్టీ గుర్తు మీద పలానా లీడర్ నిలబడుతుండని ఎన్నికల సంఘానికి ఇచ్చే కాగితం. ఖర్చుల కోసానికి మనిషికో 95 లక్షల రూపాయల చెక్కులు ఇచ్చిండు పార్టీ తరపున. అట్లనే కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్ నివేదితక్కకి ఇచ్చిండు కేసీఆర్ సారు. ఎలక్షన్లు ఎట్లా గెలవాలి, పబ్లిక్ ఏం చెప్పాలి అని దగ్గర 2 గంటలు సలహాలు ఇచ్చిండట. ఎల్లుండి అలంపూర్ లో బస్సు యాత్ర చాలు చేసి పొద్దుగాలు ఎండిన పొలాలు చూసుడు, పొద్దుముఖంగా రోడ్ షోలు చేసుడు ఉంటదట. మైకుల ముంగట చెప్తలేడు గాని మనం 8 సీట్లు గెలుస్తున్నామని హుషారు గోలేసిండట లీడర్లకు. మళ్ళా ఉద్యమ కాలం నాటి కేసీఆర్ ను చూడబోతున్నారు. పార్టీ మారిన వాళ్ళంతా మళ్ళా టచ్ లకు వచ్చిండ్రు. అయినా తీసుకోను, 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కార్యక్రమానికి తయారున్నారు, నేనే వద్దంటున్నా అన్నడటుల్లో. ఓ దిక్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే పోయి కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటుండే, సారేమో గిట్లన బట్టే పలసగైన పార్టీ పతారం వేస్తానికి లీడర్లకు జోస్ తెప్పిస్తానికి గిట్ల చెప్పినట్టుండు. బయటేయడం మాట్లాడలే గాని నా బిడ్డను పుణ్యానికి అరెస్ట్ చేసిండ్రు, లిక్కర్ దందాతోటి కవితమ్మకు లింకు లేదని చెప్పిండట లీడర్లకు. ఈ ఇడుజోడు రే సార్ చుట్టూరా పాయిల్వాన్లే. సీఎం సీట్లకెళ్లి దిగినాక సెక్యూరిటీ తగ్గుతుంది కాబట్టి సొంతంగా బౌన్సర్లను పెట్టిండ్రు పార్టీ ఆఫీస్ కాడ. మొన్న కరీంనగర్ మీటింగ్ లో ఏరే పార్టీలను అడ్డగోలుగా తిట్టినందుకు కాంగ్రెస్ వల్ల కంప్లైంట్ మీదకెళ్లి సార్కు నోటీసులు పంపింది ఎన్నికల సంఘం. 6 రోజులు టైం ఇస్తే ఎందుకు తిట్టిందో చెప్తా అని మతలబు పంపిండు. చూడాలి మరి కొత్తగా పాత కేసీఆర్ సార్ ఎట్లుంటాడో.